హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం న్యాచురల్గా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా ఈజీగా ఎవరి ఇంట్లో వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆయిల్ విషయానికి వస్తే ఇది ఏ హెయిర్ టైప్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అవుతుంది. ఇక ఇంగ్రీడియంట్స్ అయితే నేను కొంచెం గోరింటాకు, మందారాకు, కరివేపాకు, అలాగే మందార పువ్వులు, మెంతులు తీసుకున్నాను. ఇంకా నాకు గుంటగరగడాకు ఈ సీజన్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి నాకైతే దొరకలేదు. సో నేను దాన్ని స్కిప్ చేసేసాను. ఇక అలాగే కలమంద కూడా మీకు హెయిర్కి సెట్ అవుతుంది అని చెప్పి అనుకుంటే అది కూడా యాడ్ చేసేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే నేనైతే మిల్లు నుండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెప్పించాను. ఇక దాన్ని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసేయండి. ఇక ఆయిల్ కొంచెం హీట్ అయింది అని చెప్పి అనిపించాక నేనైతే ముందుగా మెంతులు వేశాను, తర్వాత గోరింటాకు వేశాను, దాని తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే మందారాకులు ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. ఇక మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసేయండి. మీరు మాత్రం తప్పకుండా బ్రింగ్రాజ్ అవి దొరికితే మీరు హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది. ఇక అది మనం యూజ్ చేసాము అంటే మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా న్యాచురల్గా ఉంటుంది. ఇక వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం కొంచెంగా హెయిర్ అనేది బ్లాక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక వైట్ హెయిర్ అయితే పూర్తిగా బ్లాక్ అవుతుంది అని మాత్రం నేను చెప్పలేను, కానీ మన హెయిర్ కలర్ అయితే కొంచెం బ్లాక్ అవుతుంది. మీరు 1 వీక్ యూజ్ చేయడం, 1 మంత్ యూజ్ చేయడం అలా కాదు. మీరు ఈ హెయిర్ ఆయిల్ని కనీసం ఒక 2 మంత్స్ అయినా యూజ్ చేయండి. తర్వాత రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇక హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను దీన్ని 2 మంత్స్ నుంచి యూజ్ చేశాకే వీడియో తీస్తున్నాను. నాకైతే ఇప్పుడిప్పుడే బేబీ హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇక మీరు కూడా అలాగే వాడుతూ ఉండండి. ఇక దీంట్లో ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇది ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. కొంతమంది హెయిర్ బ్రౌన్ కలర్ అనేది ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి హెయిర్ బ్లాక్గా అవ్వడానికి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇక ఇది ఆయిల్లో బాగా మనం వేసుకున్న ఆకులు, ఇక మందార పువ్వులు అన్నీ బాగా ఫ్రై అనేది అవుతూ ఉండాలి. ఇక ఆయిల్ అలా మరుగుతూ ఉంటుంది. మనం వేసినవి ఇంగ్రీడియంట్స్ చాలా బాగా, కరివేపాకు అయితే మనం తాలింపులో వేసుకుంటాం కదా, అలా బాగా ఫ్రై అనేది అవ్వాలి. ఇక దాని తర్వాత అవి బాగా మనకి ఫ్రై అయ్యాయి, బాగా ఆయిల్ అని చెప్పి తెలియాలి అంటే మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇక స్మెల్ కూడా అదిరిపోతుందండి అలా చేసేటప్పుడు. ఇక ఈ కలర్లోకి వచ్చాక మనకి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది అని చెప్పి అర్థమవుతుంది. ఇక వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ని ఒక క్లాత్లో వేసి, పల్చటి క్లాత్లో వేసి ఈ ఆకులు రాకుండా వడకట్టుకోండి. తర్వాత ఒక బాటిల్లో పోసి ఉంచుకోండి. ఇదైతే 1 or 2 మంత్స్ వరకు మనకు ఆయిల్ అనేది ఉంటుంది. ఇక నేనైతే ఒక బాటిల్లో పోసాను ఆయిల్ని. చూడండి కలర్ ఎలా ఉందో న్యాచురల్గా. మనం ఇది హెయిర్కి అప్లై చేశాక కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.